గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 30వ తారీఖు నవంబర్ 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఇష్టమైన వారికి దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, కోపం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. చికాకు, కోపం తగ్గించుకోండి. మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి. అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. బయట ఫుడ్లు మానేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, భూములు గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి. జాగ్రత్త. వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలచివేస్తాయని చెప్పొచ్చు. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. ఇంట్లో సంబంధించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. అప్పుల బాధలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అప్పులు తీర్చుదామన్నా కుదరని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోవడాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు. ఉద్యోగిని వ్యవహారస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి, కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది. లేదా వివాదాలు, కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం, కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. షేర్లోను, ట్రేడింగ్లోనూ డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడటం లేదు. పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు, లేకపోతే ట్యాక్సులకు సంబంధించిన ఇబ్బందులు కనపడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఆర్థిక నష్టం కనపడుతుంది. కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడమే మంచిది. పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుందని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, మానసిక ఒత్తిడి కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, శారీరక కోరికలకి, వాంఛలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబ కలహాలు పెరిగిపోతాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము, చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు, ఉత్తీర్ణతలు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు, ఇంట్లో సమస్యలు, కత్తిపేటల దగ్గర లేదా పొయ్యల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార మార్పులు చేసినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి. అప్పుల విషయంలోనూ, రుణాల విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి. అయితే నూతన ఒప్పందాలు, ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా, ఏదైనా కొందాం అనుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా, లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది. ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతుంది. కాబట్టి గృహాలు, భూములు అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా, వాహనాలు, బంగారం లాంటివి క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు ఉన్నాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి.
ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. గొడవలు సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోటి, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, శిక్షణలో తీసుకునే అవకాశాలు, ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు. బంగారపు ఆభరణాల యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన, సంక్రమింపవలసిన పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి. లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి. పార్టీషన్లు జరుగుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. పార్ట్ టైం బిజినెస్లు చేసేవాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలతో ఎదరికి వెళతారు. వ్యాపార పరంగాను భూముల యందు, గృహాల యందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టేవారికి అనుకూలంగా కనపడుతుంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది. గృహాలు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, ప్రభుత్వపరమైన గృహలబ్ధులు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మంచి ప్రదేశాలు చూస్తారు. వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు. వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యేవారికి అనుకూలతలు, మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగులు అనుకూలమైన వాతావరణము, సమస్యల పరిష్కారము, పని ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ, మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది. మనోవేదన తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి, లేదా కేర్లెస్గా హై స్పీడ్గా వాహనాలు నడపకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కడో చూస్తూ, ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి. ఇక ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా, జాప్యంగా సాగుతూ ఉంటాయి. కంగారు మాత్రం పడకండి. మీరు అనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం కలిసి వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల, మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. సమాజ సేవ చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కాకపోతే వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనపడుతోంది. వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది. తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి డాక్టర్లు, మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది. చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు, భోగాలు అనుభవిస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు, అలాగే ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి.
మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు. వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోను బంగారంలోను భూములు ఎందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి. భూములు, యంత్ర పరికరాలు, బంగారం కానీ. సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు. పిల్లలు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలమవుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యనైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు. అప్పుల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వీసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది. భర్తతోటి ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కొంచెం మొండిబాకాయల వేధింపులు, అప్పులు ఇవ్వడం వల్ల, అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అప్పులు, అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడతాయి, కలిసి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ